ఇక కొన్నమ్మ అయితే స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ ఖండంలోని అతి గొప్ప అకాడమీకి మీ అందరికీ స్వాగతం అని చెప్పేసి తను స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఈ స్కూల్లో జాతి మతాలు ఏవి ఉండవు, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి తనైతే స్పీచ్ ఇస్తూ ఉంటుంది. దాన్ని చూసి మన సెల్వి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇక మన సెల్వి అయితే వచ్చేసి అదిగో పప్ప అమ్మ కింద ఉంది అని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇటువైపు మన ఎల్జే గాడి అయితే వచ్చేసి నేను తను లవ్ చేస్తున్నానేమో అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. మన ఆత్ర అయితే వచ్చేసి వాడిని చాలా వింతకైతే చూస్తూ ఉంటాడు. ఇక మన ఎల్జే గాడు అయితే వచ్చేసి ఈ అమ్మాయి కూడా నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ బయటకైతే వస్తారు. ఇటువైపు మన ఆత్ర వచ్చేసి మన సెల్వితో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా మనల్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు. నీలాంటి మరికొంచెం నిజమైన ఆర్గ్యుమెంటల్గా ఎలా మారుతా అని చెప్పేసి అక్కడ కొంతమంది అయితే కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాన్ని చూసిన మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి వెళ్దాం పదని చెప్పేసి అక్కడికైతే వెళ్తాడు. ఇటువైపు మన ఆథర్ అయితే వచ్చేసి ఇంకా జాతి మతాలతో వీళ్ళకు ఇక కొన్నవైతే అయితే వచ్చేసి నా పేరు నికోలస్ డ్రైవ్, మరి నీ పేరేంటి చిన్న గాడిద అని చెప్పేసి మనల్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక కొన్నవైతే అయితే వచ్చేసి మన ఇద్దరం పోటీ పడదామని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరికైతే పోటీ స్టార్ట్ అవుతుంది. ఇక నికోలస్ డ్రైవ్కు అక్కడ మరుగుజ్జుకైతే పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరైతే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక నికోలస్ డ్రైవ్ అయితే వచ్చేసి అక్కడ మరుగుజ్జు పైన అటాక్ చేసి ఈజీగా వన్ అయితే డిఫీట్ చేస్తూ ఉంటాడు. ఇక వన్ అయితే ఓడించేస్తాడు. ఏంటి నాకు యుద్ధం చేత కదా, నేను పిరికి వాళ్ళ పారిపోతానన్నావా, ఇప్పుడు చూడు ఎవరు గెలిచారో అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. చిన్న మరుగుజ్జు గాడిద అని చెప్పేసి మనోడు ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక కొన్నవైతే వచ్చేసి ఈ సంవత్సరం అతన్ని చేయలేకుండా నువ్వేం చేస్తావు అని చెప్పేసి మనం చేయి తొక్కడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇటువైపు మన ఎలిజాగడైతే వచ్చేసి ఇది నాకు ఒక హీరో అవటానికి అవకాశం అని వాడిని కాపాడతామని చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి స్టూడెంట్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చాడని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాని విన్న కొన్నవైతే వచ్చేసి ఏంటి ప్రెసిడెంట్ ఎక్కడ అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి నేను హీరో అవడానికి ఒక గొప్ప అవకాశం, నువ్వంతా చెడగొట్టు ఆతర్ అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వ్యక్తి మన ఆతర్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు నువ్వు అలా చేసావు, నా పోరాటాన్ని అంతా డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి మనతో గొడవపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. నేనేదో జోక్ చేసా, సారీ నన్ను క్షమించానని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక వాడు అక్కడి నుంచి అయితే నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాడు తిరిగి వెళ్ళిపోతుంటే మన సెల్వి వాడి పైన ఉమ్మేస్తుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అది నేనే కాదు నా సెల్వి అని చెప్పేసి అంటాడు. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పేసి మనోడిపైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడికి స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు వచ్చేసి ఆ ఫైట్ని అయితే ఆపేస్తారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన తెసియాతో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ అప్పుడు అక్కడికి లిలియా అయితే వస్తుంది. మన తెసియా వచ్చేసి ఏంటి అతను నీకు ముందే తెలుసు అంటే మన లిలియా వచ్చేసి నాకు తెలుసు తను నా ఫ్రెండ్, మేము ఇద్దరం కలిసే ఉంటున్నామని చెప్పేసి మన లిలియా అంటుంది. దాన్ని మన తెసియా అయితే వచ్చేసి కాసేపు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి స్కూల్లో ఇలాంటి గొడవలు పడకూడదు అని చెప్పేసి నీకు తెలియదు అని చెప్పేసి అక్కడ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ మన తెసి అయితే వచ్చేసి ఇలాంటిది కానీ ఇంకోసారి రిపీట్ అయితే ఈ అకాడమీ నేను పంపించేస్తామని చెప్పేసి వాడికి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది. వాడికి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన తెసి అయితే వచ్చేసి నువ్వేంటి మొదటి రోజే స్కూల్కి వచ్చిన వాళ్ళందరితో గొడవ పడుతున్నావు అని చెప్పేసి మన ఆత్ర పైన అయితే అరుస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేనేం కావాలని వాడితో గొడవ పడలేదు, అక్కడన్న వాడి చేయి విరగొట్టబోతుంటే నేను సహాయం చేశాను వాడిని కాపాడడానికి అని చెప్పేసి మన ఆత్ర అంటాడు. ఇక మన ఆతర్ చాలా కోపం వచ్చి అక్కడి నుంచి చాలా సీరియస్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన ఆతర్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి వాడిని అయితే గాల్లో ఎగరేస్తాడు. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి ఇదంతా నా ఫాల్ట్, నేనే అనవసరంగా ఆతర్తో గొడవ పెట్టుకున్నాను మొదటి రోజు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి నేను తనతో అలా మాట్లాడకపోతే బాగుండని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడి రూమ్కి సింధి అయితే వస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆతర్ అని చెప్పేసి మనతో మాట్లాడడానికి అయితే మన సింధి అయితే అక్కడికి వస్తుంది. ఇక అలా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మన సెల్వి మన ఆతర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని తను ఈజీగా అయితే పసిగట్టుతుంది. ఇక తనకైతే మన ఆతర్ గురించి అయితే పూర్తిగా తెలుసు. మన ఆతర్ అయితే వచ్చేసి ఒక సీల్ని ఉపయోగించి మనోడు మాన అంతా సీల్ చేసి పెట్టుకుంటాడు. ఇక తనైతే వచ్చేసి ఎందుకు నీ మాన అంతా దాచుకొని నువ్వు నార్మల్గా ఉంటున్నావు అని చెప్పేసి మన ఆతర్ని అయితే అడుగుతుంది. రీసెంట్గా నాకు ఒక శత్రువు అయితే తయారాడు, అందుకే నేను నా మానాన్ని సీల్ చేసుకొని జాగ్రత్తగా ఉంటున్నా అని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక మనోన్ శత్రువు ఎవరో కాదు లూకస్ అని చెప్పేసి తనకు కూడా అయితే తెలుసు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నా I11 మానా మ్యాజిక్ నేర్చుకున్న పర్మిషన్ కావాలని చెప్పేసి అంటాడు. దానికి మన సింధియా కూడా ఓకే అని చెప్తుంది. నువ్వు I క్లాస్ మానా క్లాస్ అటెండ్ అవ్వడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తా, కానీ నువ్వు ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అది ఏంటని అడిగితే డిస్క్రిమినేట్ కమ్యూనిటీలో నువ్వు కూడా ఒక మెంబర్ అవ్వాలని చెప్పేసి తనైతే అంటుంది. ఆల్రెడీ స్టూడెంట్ కౌన్సిలింగ్ అయితే ఉంది, కానీ వాళ్ళు ఏదైనా విషయం జరిగిన తర్వాత అయితే రియాక్ట్ అవుతారు, మేము అది జరగకుండా చూసుకోవడానికి అయితే జాగ్రత్త పడుతూ ఉంటాం, దీనిలో నీకు సహాయం కావాలని చెప్పేసి మన ఆతర్ని అయితే అడుగుతుంది. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి అది అసలు కుదరదు నేను చేరనని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి నువ్వు అలాగైతే మానా క్లాస్కి అటెండ్ అవ్వలేవు అని చెప్పేసి అంటుంది. దాన్ని మన ఆత్ర అయితే వచ్చేసి పర్లేదు నేను లైబ్రరీకి వెళ్ళి నేను బుక్ చదువుకొని మానా నేర్చుకుంటానని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఆ హై లెవెల్ మానా క్లాస్ బుక్స్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి అయితే ఎవరు ఇవ్వరు అని చెప్పేసి తనైతే అంటుంది. నిజం చెప్పాలంటే ఈ డిస్క్రిమినేషన్ కమ్యూనిటీలో చేరాలని లూకస్గా చాలా ట్రై చేశాడు, వాడు రికమెండేషన్ పెట్టినా కానీ ఆ లెటర్స్ అన్ని అయితే రిజెక్ట్ చేశాయని చెప్పేసి తను అంటుంది. ఇక నీకు వేరే ఛాన్స్ లేదు ఆతర్, నువ్వు ఖచ్చితంగా దీంట్లో చేరాల్సిందని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన ఆతర్కి ఎటువంటి ఛాన్స్ లేక తనైతే ఒప్పుకుంటాడు. ఇక తనైతే మన ఆతర్కి యూనిఫామ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన ఎలిజాగడ్ అయితే తన లవ్ గురించి అయితే మన ఆతర్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేయడానికి అయితే వెళ్తారు.
ఇక మనోళ్ళిద్దరు కలిసి అలా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ ఒక వ్యక్తి అయితే వస్తాడు. ఇక నా పేరు వచ్చేసి చార్లెస్ రావెన్కోర్ అని చెప్పేసి తనైతే పరిచయం చేసుకుంటూ ఉంటారు. మీరు నా టీంలో చేరతారని చెప్పేసి అంటే మన ఆతర్ చాలా ఫన్నీగా అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక అతనైతే వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ నవ్వుతావని చెప్పేసి మన ఆతను కొట్టడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఎలిజాగడ్ అయితే మధ్యలో నిలబడుకుని నా ఫ్రెండ్ని ఎవరు కొట్టడానికి వీల్లేదని చెప్పేసి మన ఆతరికి అడ్డుగా అయితే నిలబడుకుంటాడు. ఇక అప్పుడే అక్కడ మన తీసే అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవన్ యూజ్ చేసి ఆ కొన్నవాడిని అయితే కట్టేసి ఆ గొడవ అయితే ఆపేస్తుంది. ఇక ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన ఆతని చాలా ఘోరంగా అయితే తిడుతూ ఉంటాడు. ఇక మనోని చాలా కోపం అయితే వచ్చేసి వాడు ప్యాంట్ అయితే లాగేస్తాడు. ఇక దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు ఇలా నన్ను అవమానించి తప్పించుకోగలవు అని అనుకుంటున్నావు అని చెప్పేసి అంటే దానికి మన ఆతర్ అయితే వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా లేదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన తెసియాతో మాట్లాడుతూ నువ్వు నా హెల్ప్ చేసిన చాలా థ్యాంక్స్ అని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన తెసియా అయితే వచ్చేసి మార్నింగ్ అలా నీతో మాట్లాడేందుకు నన్ను క్షమించని చెప్పేసి మనతో అయితే మాట్లాడుతుంది. మన ఆతర్ కూడా నాది కూడా తప్పు ఉంది అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడికి మన ఎలిజాగడ్ అయితే వస్తాడు. వాడు ఆ ప్యాంట్ వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడులే, మీరు వాడి మొహం చూస్తే చాలా ఫన్నీగా ఉందని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి చాలా ఎగ్జైట్ అయ్యి మన తెసియా దగ్గరికి అయితే వస్తుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇద్దరం కాసేపు అలా వాకింగ్కి వెళ్దామని చెప్పేసి తనతో అయితే అంటాడు. ఇక మన ఆతర్ మన తెసియా వాళ్ళిద్దరు లేచి అలా నడుచుకుంటూ వెళ్తూ చాలా ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉందని చెప్పేసి తన బీస్ట్ కోర్ అయితే తనకైతే ఇస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇప్పుడే చాలా ఆలస్యమైంది, నాకు నిద్ర వస్తుంది, వెంటనే వెళ్ళి నిద్రపోవాలని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి మన ఆతర్ ఇచ్చిన గిఫ్ట్ను చూసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ రూమ్కి వచ్చి చూసే తెలికే మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి రెండుసార్లు కూర్చొని మీరు ఎంతకంత అంతా ఏం మాట్లాడని చెప్పేసి మన ఆతర్ని అయితే అడుగుతాడు. కానీ మన ఆతర్ అయితే వచ్చేసి అవేం పట్టించుకోకుండా వెళ్ళి పడుకొని నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మన ఆతర్ వచ్చేసి ఆ యూనిఫామ్ వేసుకుని అక్కడ ఉన్న అకాడమీలోకి అయితే ఎంటర్ అవుతాడు. చూద్దాం ఇక్కడ ఎవరు బలంగా ఉన్నారని చెప్పేసి మన ఆతర్ అయితే ఆ డోర్ తీస్తాడు. ఇక అప్పుడు అక్కడికి ఒక సింహం అయితే వచ్చేసి మనోడిని చూసి గర్జిస్తుంది. ఇక ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి అదేం నీ మీద కావాలని అలా చేయలేదే, నన్ను క్షమించు అని చెప్పేసి ఆ కొన్న వ్యక్తి అయితే అంటాడు. డైరెక్టర్ గూస్కి మిమ్మల్ని ఎంచుకునేదంటే మీలేదో ఆసక్తికరమైన విషయం ఉందని చెప్పేసి ఆ కొన్న వ్యక్తి అయితే మన ఆతర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఓ నన్ను క్షమించు, నా పేరు క్లిస్లెస్, నేను ఇక్కడ 4th ఇయర్ చదువుతున్నా అని చెప్పేసి ఆ కొన్న వ్యక్తి మన ఆతర్ని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నా పేరు ఆర్థర్ లెవిన్ అని పరిచయం చేసుకుంటాడు. ఇక ఇది నా సెల్వి అని చెప్పేస్తే అంటే మన సెల్వి అక్కడ పులిని కంట్రోల్ చేసి దాని అదుపులో అయితే పెట్టేసుకుంటుంది. ఇక అక్కడికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు. ఇక మన ఆతర్ వచ్చేసి అక్కడ వాళ్ళందరినీ అయితే పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ప్రిన్స్ కార్టిన్ అయితే వచ్చేసి నిన్ను మళ్ళీ చూడడం చాలా ఆనందంగా ఉంది ఆతర్ అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆతర్ కూడా మిమ్మల్ని కూడా చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకో వ్యక్తి అయితే వచ్చేసి నేను చూడడం చాలా ఆనందంగా ఉంది, నిన్ను కలిసి చాలా కాలమైంది ఆతర్ అని చెప్పేసి అంటాడు. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి నాకు నువ్వు గుర్తుకులేవు, నేను నిన్ను మర్చిపోయాని చెప్పేసి అంటాడు. నన్ను నువ్వు మర్చిపోయావు, నేను ఫేర్ ఐవాసా అని చెప్పి తనైతే పరిచయం చేసుకుంటాడు. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంటే, కానీ వయసులో మీకైనా చాలా పెద్దవాడిని, నాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది ఆతర్ అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను ఒకరోజు ఒక పంచికే కదా ఓడించానని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకొక ఇద్దరు వ్యక్తులు అయితే వచ్చేసి నేను క్లైన్ బ్లేడ్ హార్ట్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి నీకు కాస్మిన్ బ్లేడ్ హాత్ ఎవరైనా తెలుసా అని చెప్పేసి అంటే అవును తను నా మామయ్య అని చెప్పేసి ఆ కన్ను వ్యక్తి అయితే అంటాడు. ఇక ఆ కన్ను వ్యక్తి అయితే వచ్చేసి మన ఆతర్ స్నేహాన్ని చేసి మనోని పైన గ్రావిటీ అటాక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఆతర్ కూడా తన మ్యాజిక్ పవర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఇంకో వ్యక్తి అయితే వచ్చేసి ఆతర్కి అందమైన మొహమే కాదు అతనికి ఒక గొప్ప ప్రతిభ కూడా ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఆ కొన్న వ్యక్తి మీరు మీ మొహాన్ని పాడు చేసుకోవద్దు, ఇప్పుడు మనల్ని స్టూడెంట్కి అయితే పరిచయం చేయబోతున్నాడని చెప్పేసి అంటాడు. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి దాని గురించి నేను వినలేదు కదా అని చెప్పేసి అంటాడు. కానీ వాటన్నిటి నేను రెడీగా లేడని చెప్పేసి మన ఆతర్ అయితే అంటే నువ్వేం భయపడక ఆతర్, మిగతా విషయాలను వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి ఆ కొన్న వ్యక్తి అయితే అంటాడు. ఇప్పుడు మనం వాళ్ళందరికీ చాలా కఠినంగా కనపడాలి, వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మనం శిక్షిస్తామనే విషయం వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఆ కొన్నమ్మ అయితే అంటుంది. ఇక ఇటువైపు ఆ కొన్నమ్మ అయితే స్పీచ్ ఇస్తూ స్టూడెంట్లో ఉన్న గొడవలన్నీ అరికట్టడానికి డైరెక్టర్ స్వయంగా కొంతమందిని అయితే నియమించిందని చెప్పేసి అంటుంది. ద డిసిప్లిన్ కమ్యూనిటీ అని చెప్పేసి మనల్ని అయితే స్టేజ్ పైకి అయితే పిలుస్తుంది. ఇక వాళ్ళతో పాటు మన ఆతర్ కూడా పైకి అయితే వస్తాడు. ఇక మన ఆతర్ అయితే క్లాస్కి వెళ్ళి అయితే కూర్చుంటాడు. ఇక మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి జరగండి ఆఫీసర్ కొద్దిగా మాకు కూడా ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఎగతాలు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకొక ప్రొఫెసర్ అయితే వచ్చేసి లెసన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక మన ఎనర్జీని ఎలా సేకరించి మన కోరుకు పంపించి యూజ్ చేయాలని చెప్పేసి ఆ కొన్నవైతే అయితే చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆ క్లాస్ అయితే అయిపోతుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి హై లెవెల్ మ్యాజిక్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో చూసినట్టుంది, ఈ వీంతోనే కదా ఒకరోజు నేను గొడవపడ్డా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అతనైతే వచ్చేసి మన ఆతర్ వైపు చూసి వీడు కూడా ఎక్కడే ఉన్నాడా, వీడితో నాకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా అని చెప్పేసి మన ఆతర్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇక నేను మీకు లెసన్ చెప్పడానికి నాకు ఒక వాలంటరీ కావాలని చెప్పేసి అంటే దానికి మన ఆతర్ ఏమాత్రం పలకడు. ఇక మన టీంలో ఉండి ఒక వ్యక్తి అయితే అక్కడికి అయితే వెళ్తాడు. ఇక అలా వాళ్ళిద్దరికైతే పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి వాడిని ఈజీగా అయితే ఓడించేస్తాడు. ఇక నెక్స్ట్ నువ్వేరని చెప్పేసి మన ఆతర్ వైపు చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు.
ఇక అతనైతే వచ్చేసి ఇంకొక ఫ్రెండ్‌ని అయితే పిలుస్తాడు. కానీ మన అతను ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే మనోడి పక్కన ఉన్న క్యాథరిన్ అయితే వెళ్తుంది. ఇక మన క్యాథరిన్‌కు అక్కడున్న వాడికైతే ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక తనైతే వచ్చేసి కొన్ని ఐస్ క్రిస్టల్స్ వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక తనైతే అలా ఐస్ క్రిస్టల్స్‌తో వాడిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. వాడు చాలా ఈజీగా అయితే డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక తనైతే ఒక పెద్ద ఐస్ టోర్నడో సృష్టించి వాడిపైన అయితే అటాక్ చేస్తుంది. కానీ వాడు దాన్ని కూడా చాలా ఈజీగా అయితే డిఫీట్ చేసుకుంటాడు. ఇక తనైతే వచ్చేసి ఒక పెద్ద అటాక్ తనపైన అయితే చేస్తాడు. ఇక తను వచ్చేసి ఆ అటాక్‌ని డిఫీట్ చేసుకోలేకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి మన ఆథర్ అయితే వచ్చేసి ఆ అటాక్‌ని డిఫీట్ చేసి తనైతే సేవ్ చేస్తాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మీరు ఆ అటాక్ తను ఆపలేదని తెలిసి కూడా మీరు తన మీద కావాలని అటాక్ చేశారని చెప్పేసి అంటాడు. ఇక దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి చూడు ఆర్థర్ పరిస్థితి అంతా నా అదుపులో ఉంది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ అటాక్‌ని ఈజీగా ఆపేయగలనని చెప్పేసి అంటాడు. దానికి మన ఆథర్ అయితే వచ్చేసి నీకు నాతో గొడవ పడాలంటే స్ట్రైట్‌గా చెప్పు దానికి నేను సిద్ధమే అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్లంతా ఆ ఫైట్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరు ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. వాడు వచ్చేసి మన ఆథర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మన ఆథర్ చాలా ఈజీగా అయితే డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మన ఆథర్‌ని మాటల్లో పెట్టన్నా సరే అటాక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది కూడా వాడి వల్ల కాదు. మన ఆథర్ చాలా ఈజీగా వాడు చేసే అటాక్స్ అన్నింటిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు కాసేపు అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మన ఆథర్ చేసే అటాక్స్ వాడు తట్టుకోలేక సరే ఇక నేను ఓడిపోయానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తున్నందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఇక మనోని ఫ్రెండ్ అయితే వచ్చేసి నువ్వు చాలా బాగా యుద్ధం చేసావు ఆథర్ వాడిని ఈజీగా ఓడించేసావు అని చెప్పేసి అంటాడు. నువ్వు కూడా వాడిని ఈజీగా ఓడించేవాడు వాడు చేసే అటాక్స్ ముందుగానే పసిగట్టగలిగితే అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక అప్పుడే మన క్యాథరిన్ అయితే వచ్చేసి నేను ఎలా యుద్ధం చేశాను చెప్పేసి మన ఆథర్‌ని అయితే అడుగుతుంది. తనైతే వచ్చేసి నువ్వు అటాక్ చేయడం మాత్రమే నీ ఫోకస్‌గా ఉంది. నువ్వు డిఫీట్ చేసుకోలేకపోయావు అని చెప్పేసి అంటాడు. దానికి తనైతే సాడ్‌గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి నువ్వు ఎందుకు అలా సాడ్‌గా ఉన్నావు అని చెప్పేసి మనోనైతే అడుగుతూ ఉంటుంది. మనోడు వచ్చేసి ఏం లేదు అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్‌కి అయితే వెళ్తాడు. ఇక తర్వాత మనోన్ దగ్గర ఒక అమ్మాయి వచ్చేసి నీ దగ్గర ప్లేస్ ఉంది కదా నేను కూర్చోవచ్చు అని చెప్పేసి మనోన్ అయితే అడుగుతుంది. మనోడు వచ్చి కూర్చో అని చెప్పేసి అంటాడు. మనోడు తన పరిచయం చేద్దామని ట్రై చేస్తే కానీ తనైతే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది మన అతన్ని చూసి. ఇక తర్వాత అక్కడికి ప్రొఫెసర్ అయితే వస్తాడు. ఇక అతను ఎవరో కాదన్నమాట మన గైడెన్ అనమాట. మన గైడెన్ వచ్చేసి ఇక్కడ అయితే ప్రొఫెసర్. ఇక మనోడు వచ్చేసి క్లాస్ చెప్పకుండా నేను సొంతంగా కొన్ని గొప్ప వస్తువులు తయారు చేశానని చెప్పేసి డబ్బు కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆథర్ దగ్గరికి అయితే మన సింధియా ఒక పెంచుకుంటున్న గుడ్డగు అయితే వస్తుంది. తనతో మాట్లాడాలి ఆఫీస్కి రమ్మని చెప్పేసి అంటుంది. ఇక మనోడు కూడా వెళ్ళి తను కలవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మనోడు తను కలవడానికి వెళ్తూ ఉంటే మధ్యలో క్యాథరిన్ అయితే కనబడుతుంది. మనోడు తను పలకరిస్తే కానీ తను ఏం పట్టించుకోక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తను ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటాడు. నేను నిజంగా కావాలని ప్రొఫెసర్తో ఏం గొడవ పడలేదు. అతను ప్రమాదకరమైన మ్యాజిక్ యూజ్ చేస్తుంటే మధ్యలో నేను కలగజేసుకోవాల్సి వచ్చింది చెప్పి మన ఆథర్ అయితే అంటాడు. నేను ఆ విషయం గురించి నేను ఇక్కడికి పిలవలేదు ఆథర్. ఇక్కడ నువ్వు కొన్ని రోజులు టీచర్గా ఉంటావా అని చెప్పేసి మన ఆథర్‌ని అయితే అడుగుతుంది. దానికి మన ఆథర్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా నాతో ఏం జోక్స్ వేయట్లేదు కదా అని చెప్పేసి తను అయితే అడుగుతాడు. నేనేం జోక్గా చెప్పట్లేదు ఆథర్ నేను సీరియస్గా చెప్తున్నా అని చెప్పేసి తనైతే అంటుంది. దానికి మన ఆథర్ అయితే వచ్చేసి నేను టీచర్గా అయితే ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తనైతే అడుగుతాడు. దానికి తనైతే వచ్చేసి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటా ఆథర్ అని చెప్పేసి అంటాడు. దానికి కూడా ఇంకా మన ఆథర్ అయితే ఒప్పుకుంటాడు టీచర్గా ఉండటానికి. ఇక తనైతే వచ్చేసి ఈ చిన్నపిల్లాన్ని ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డానని చెప్పేసి తన గుడ్లగూతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ముందు ఎప్పుడు నువ్వు అతను ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేయొద్దని చెప్పేసి తన గుడ్లగూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పేసి తన గుడ్లగూ అంటుంది. నువ్వు ఇంత తక్కువ సమయంలో తను ఎలా కనుక్కున్నావు అని చెప్పేసి తనైతే అడుగుతుంది. తన దగ్గర ఉన్న సెల్వి అది సాధారణమైన క్యాట్ కాదు అదొక డ్రాగన్ అని చెప్పేసి తనైతే అంటుంది. దానికి తనైతే షాక్ అవుతుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి లంచ్ చేయడానికి అయితే వెళ్తాడు. అప్పుడు అక్కడ మన ఎలిజా గడ్ అయితే ఉంటాడు. నా దగ్గరికి రా అని చెప్పిన వెంటనే మన ఆథర్ కూడా మన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మన ఎలిజా పక్కనే ఒక అమ్మాయి అయితే కూర్చొని ఉంటుంది. మనోడు కనపడిన వాళ్ళందరితో పులిహోర కలుపుతూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నేను ఒక టీచర్ని అవుతున్నాను అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. దానికి మన ఎలిజా గడ్ అయితే షాక్ అవుతాడు. ఏంటి నువ్వు ఒక టీచర్ అవుతున్నావు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మన ఎలిజా గడ్ అయితే వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాను నువ్వు కూడా మాతో వస్తావా ఆథర్ అని చెప్పేసి అతన్ని అయితే అడుగుతాడు. మన ఆథర్ అయితే వచ్చేసి నాకు కొన్ని క్లాసెస్ ఉన్నాయి రానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని విని అక్కడున్న అమ్మాయి కూడా వచ్చేసి నాకు కూడా కొద్ది పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. దానికి మన ఆథర్ అయితే వచ్చేసి నువ్వు ఇంకొక ఎవరినైనా అమ్మాయిని ట్రై చేసుకోరా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. మనోని చూసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి మనోని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ మన ఆథర్ వాళ్ళ టీం అయితే ఉంటుంది. మనోడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆథర్‌ని అయితే వచ్చేసి మన తెసి అయితే చూస్తుంది. చాలా ఎక్సైట్ అయ్యి మనతో మాట్లాడాలనుకుంటుంది. కానీ వాళ్ళంతా అక్కడ ఉండడం వల్ల తనైతే మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే మన ఆథర్ దగ్గర నుంచి మన లూకస్ గాడు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అక్కడికి ఒక పెద్ద ఈగల్ అయితే వస్తుంది. ఆ ఈగల్ పై నుంచి మనోడు క్లాస్ టీచర్ అయితే అక్కడికైతే వస్తుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తను ఎంత పవర్ఫుల్ అని చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ తను వచ్చేసి తన పవర్స్ మొత్తం అయితే హైడ్ చేసుకుంటుంది.
ఇక తనైతే వచ్చేసి స్ట్రైట్‌గా మన ఆథర్ దగ్గరికి అయితే వచ్చేసి ఇప్పుడు ఆథర్ ఒక టీచర్ అవ్వబోతున్నాడని చెప్పేసి అక్కడ గట్టిగా అయితే అరుస్తుంది. ఇక దానికి అక్కడున్న స్టూడెంట్ అంతా అదెలా సాధ్యమవుతుంది? అంతేకాని మేము సీనియర్స్ కదా! మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి తను గనక మీరు ఓడిస్తే తను టీచర్‌గా ఉండలేడని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అక్కడున్న స్టూడెంట్ అంతా వచ్చేసి మన ఆథర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఎలాగైనా సరే మనోడిని ఓడించాలని. కానీ మన ఆథర్ అయితే వచ్చేసి నేను ఏమాత్రం బ్యాటిల్ చేసే మూడ్‌లో లేనని చెప్పేసి గమ్ముగా అయితే కూర్చొని ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి మన ఆథర్‌ని ఒప్పించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. కానీ మన ఆథర్ అయితే వచ్చేసి నేను అసలు ఫైట్ చేయనని చెప్పేసి అంటాడు. అప్పుడే మనోడి టీమ్‌లో ఉన్న ఒక వ్యక్తి అయితే వచ్చేసి 1v1 కాకుండా టీమ్ బ్యాటిల్ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి అంటాడు. దానికి కాకుండా స్టూడెంట్ కౌన్సిల్ టీమ్ కూడా అయితే ఒప్పుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి డిస్క్రిమినేషన్ బ్యాచ్‌కి అలాగే టీమ్ కౌన్సిల్‌కి అయితే ఫైటింగ్ అయితే జరుగుతుంది. ఇక మనోళ్ళ టీంలో అయితే వచ్చేసి కొంతమంది తక్కువైతే ఉంటారు. అప్పుడే తనైతే వచ్చేసి ఎవరైనా చేరతారని అడిగితే మన లూకస్ గడు వచ్చేసి నేను చేరతా అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి గేమ్ రూల్స్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. మీరు ధరిస్తున్న సూట్లో ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఆ సెన్సార్ పగిలిపోయిన వెంటనే ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చిన వెంటనే ఇక మీరు ఆటలో నుంచి అయితే తప్పుకోవాలి, మీరు ఓడిపోయినట్లే లెక్క అని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తన మానాన్ని అయితే రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ దాన్ని అయితే సెండ్ చేస్తారు. మన లూకస్ గడు అయితే భయపడుతూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ గారి పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. అప్పుడే మనోడు వచ్చేసి కొన్ని ఫైర్ అటాక్ చేసి మన ఆథర్‌ని దగ్గర రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తన విన్ మ్యాజిక్ యూజ్ చేసి అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. మన లూకస్ గారికి తెలుసు మన ఆథర్ చాలా దగ్గరికి వస్తే ఏమవుతుందని చెప్పేసి. అందుకే మనోడు దగ్గర రాకుండా దూరంగానే ఫైటింగ్ చేస్తూ వాని చుట్టూ ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఇక ఆ ఫైర్ అటాక్స్ మన ఆథర్ అయితే చాలా దగ్గరికి వెళ్ళలేకుండా దూరంగా నుండి తప్పించుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి మన లూకస్ గడు వచ్చేసి ఇక నువ్వు నేనేం చేయలేవు ఆథర్ అని చెప్పేసి మనోడిని అయితే వెక్కిరిస్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ చేసే అటాక్స్ అన్ని డాచ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. దాన్ని అక్కడున్న టీచర్ తన ఈగల పైన కూర్చొని తను చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి తన విన్ మ్యాజిక్ యూజ్ చేసి మనోడి చుట్టూ ఒక బ్యారెల్ లాంటి అయితే క్రియేట్ చేసుకుంటాడు తన బాడీ చుట్టూ. ఇక వాడు చేసే ఫైర్ అటాక్స్ మన ఆథర్‌కి ఏమాత్రం టచ్ అవ్వవు. కానీ మన లూకస్ గడు వచ్చేసి మన ఆథర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మన ఆథర్ స్టైల్‌గా మన దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దానికి కాకుండా లూకస్ గడు చాలా భయపడుతూ ఉంటాడు. ఇక వాడు వచ్చేసి ఒక పెద్ద ఫైర్ అటాక్ మన ఆథర్ పైన అయితే చేస్తాడు. అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి తెసియా చాలా డేంజర్‌లో ఉంది. ఖచ్చితంగా తనని కాపాడని చెప్పేసి మన సెల్వి అయితే ఉంటుంది. ఇక వెంటనే మనోడు టైంని అయితే స్టాప్ చేసి తనని కాపాడడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తన దగ్గరికి అయితే వెళ్తాడు. మనోడు దగ్గర ఎటువంటి మాన ఎనర్జీ లేకపోవడం వల్ల ఆ అటాక్‌ని అయితే ఆపలేడు. కానీ మనోడు తనకు అడ్డుగా నిలబడుకొని ఆ అటాక్ అయితే తనకు తీసుకుంటాడు. ఇక తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో మనం టెస్ట్ చేసిన ఫైట్‌ని అయితే మనకు చూపెడుతూ ఉంటారు. వాడు వచ్చేసి ఫైర్ అటాక్ చేసినా కానీ తను ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసుకొని డాచ్ చేస్తూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి మన ఆథర్ ఇచ్చిన బీస్ట్ కోర్‌ని యూజ్ చేసి తన పైన అయితే అటాక్ చేస్తుంది. దాని దెబ్బకి తన బాడీ అయితే ఏమాత్రం తట్టుకోలేదు. అందుకని తను చాలా వీక్ అయితే పోతుంది. ఇక అప్పుడే వాడు ఛాన్స్ తీసుకొని తన పైన అయితే ఒక ఫైర్ అటాక్ అయితే చేస్తాడు. ఇక అప్పుడే అక్కడ మన ఆథర్ అయితే వచ్చేసి తనైతే సేవ్ చేస్తాడు. ఇక మనోడు కళ్ళు తెరిచేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన సెల్వి అయితే వచ్చేసి మన ఆథర్ అలా చేసినందుకు చాలా కోపంగా అయితే ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నాకేం కాలేదని చెప్పే తెలియదు. సెల్వి కూడా చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతుంది. ఇక అప్పుడు అక్కడ మన సింధి అయితే వచ్చేసి మన ఆథర్‌తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు తను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అదే విధంగా తనకి ఇప్పుడు తనకేం కాలేదు, తను కూడా చాలా బాగుందని చెప్పేసి మన ఆథర్‌తో అయితే ఉంటుంది. ఇక నీ ఫ్యామిలీకి అయితే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా త్వరలోనే ఇక్కడికి వస్తారని చెప్పేసి తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక బయటే మన సింధి అయితే ఉంటుంది. మనోడు కలవాలని వస్తుంది కానీ మనోడు కలవకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి తను బాధపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడితో అయిపోయింది గైస్ ఈ చాప్టర్ అయితే వచ్చేసి మన సెకండ్ ఛానల్ వచ్చేసి సోలో లెవెల్ రాగ్నారాక్ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 1 to 14 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి చూడండి.